హౌ టు రీడ్ ఆప్షన్ చైన్ గురించి తెలుసుకున్నారండి. ఆప్షన్ చైన్ లో స్ట్రైక్స్ కి కొన్ని పేర్లు ఉంటాయి. ఏటీఎం, ఓటీఎం, ఐటీఎం. ఫస్ట్ ఏటీఎం గురించి తెలుసుకుందాం. ఏటీఎం అంటే ఎట్ ద మనీ. నెక్స్ట్ ఓటీఎం అంటే అవుట్ ఆఫ్ ద మనీ. అవుట్ ఆఫ్ ద మనీ అంటే స్ట్రైక్స్ దూరంగా ఉంటాయి, ఏటీఎం కి దూరంగా. నెక్స్ట్ ఐటీఎం అంటే ఇన్ ద మనీ అంటే ఏటీఎం నుంచి పైన ఉండే ప్రైజ్లన్నిటిని ఇన్ ద మనీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 25,350 దగ్గరలో క్లోజ్ అయింది అనుకోండి. ఆ క్లోజ్ అయిన దగ్గర ప్రైజ్ ని 350 స్ట్రైక్ నే ఎట్ ద మనీ అంటారు. 25,350 దగ్గర క్లోజ్ అయింది అనుకోండి, ఆ దగ్గరలో 10 or 20 పాయింట్స్ దగ్గరలో ఉన్నదాన్ని కాల్ సైడ్ అయినా పుట్ సైడ్ అయినా ఏటీఎం అని అంటారు అన్నమాట. దానిపైన స్ట్రైక్ ని పుట్ సైడ్ ఓటీఎం అంటారు, కాల్ సైడ్ ఇన్ ద మనీ అంటారు, ఐటీఎం. ఆ పుట్ సైడ్ ఉన్నదాన్ని ఓటీఎం అంటారు. అక్కడ నుంచి ఇంకా తగ్గుకుంటూ వెళ్ళే అన్ని ఓటీఎంలే అయిపోతాయి, అన్ని పుట్ సైడ్. లో నడిచేది దీనికి ఒకే ప్రైస్ ఉంటే దాన్ని ఏటీఎం అని అంటారు. దానికి కొంచెం తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ ఓటీఎం. ఇండెక్స్ 25,350 నుంచి పెరుగుతా ఉంటే 25,300 అనేది ఐటీఎం అయిపోద్ది, ఇన్ ద మనీ అయిపోద్ది. మార్కెట్ పడిపోతుంది. మార్కెట్ పడిపోయే టైంకి 25,350 దగ్గర నుంచి పడిపోతుంది అనుకోండి, 25,400 అనేది ఇన్ ద మనీ అయిపోద్ది, పుట్ సైడ్. ఇప్పుడు ఆప్షన్ చైన్ లోకి వెళ్దాం. ఆప్షన్ చైన్ లో ఇటు సైడ్ ఉండేవన్నీ పుట్ సైడ్ ఓటీఎంస్, అవన్నీ ఓటీఎంస్. ఆ డౌన్ సైడ్ ఉన్నాయన్నీ ఇన్ ద మనీస్, పుట్ సైడ్ ఇన్ ద మనీలు. కరెక్ట్ ఆ రెడ్ లైన్ ఉన్నది వచ్చేసి ఎట్ ద మనీ, పుట్ సైడ్ అయినా కాల్ సైడ్ అయినా ఎట్ ద మనీ. అది కాల్ సైడ్ పైన ఉన్నవన్నీ ఇన్ ద మనీ, అవన్నీ ఇన్ ద మనీ సైడ్. డౌన్ సైడ్ వచ్చేసి ఎట్ ద మనీ. నిఫ్టీ ప్రజెంట్ ఇక్కడ ఉందండి. ఈ డౌన్ సైడ్, ఈ రెడ్ లైన్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, మనం డౌన్ సైడ్ తీసుకుంటాం. సో డౌన్ సైడ్ తీసుకోవాలంటే మనం పుట్ సైడ్ తీసుకోవాలి. మనం బయర్స్ అయితే పుట్ సైడ్ బై చేయాలన్నమాట. ఇది బ్రేక్ అయిన తర్వాత, సో మన ఉన్న ప్రాబబిలిటీని బట్టి మనం డౌన్ సైడ్ వెళ్తుంది మార్కెట్ అనుకున్నప్పుడు మనం పుట్ ను బై చేయాలి. పుట్ ఏటీఎం బై చేస్తామా, ఇన్ ద మనీ బై చేస్తామా, అవుట్ ఆఫ్ ద మనీ బై చేస్తామా అనేది మన దగ్గర ఉన్న క్యాపిటల్ ని బట్టి మనం ఆ నిర్ణయం తీసుకోవాలి. మోస్ట్లీ ఏటీఎం దగ్గర ఉన్న ప్రైజెస్ తీసుకుంటే మనకి ఎక్కువ పెరగడానికి ప్రాబబిలిటీ ఉంటే డీకే తక్కువ ఉంటది. ఓటీఎం తీసుకున్నాం అనుకోండి, ఆ ప్రైస్ కదలకుండా అక్కడక్కడే ఉండి మన ప్రైస్ దగ్గరకు, మన టార్గెట్ దగ్గరకు వచ్చినా సరే ఓటీఎం 0 అయిపోద్ది ఎక్స్పైరీ టైంకి. సో మనం ఎట్ ద మనీ తీసుకోవడం అనేది కరెక్ట్. ఇన్ ద మనీ అయితే మనకి క్విక్ గా స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ పెరుగుతుంది అనుకుంటున్నాం. మనం ఒక కాల్ సెలెక్ట్ చేస్తాం, ఏటీఎం అనే కాల్ ఒకటి సెలెక్ట్ చేస్తాం. ఆ సెలెక్ట్ చేసిన తర్వాత ఒక లోయెస్ట్ పాయింట్ ఒకటి చూసుకొని, మనం బయర్స్ కాబట్టి కొంచెం లో ప్రైస్ లో కొంటే, లో ప్రైస్ అన్నామని ఓటీఎంకి వెళ్ళిపోకూడదు. ఏటీఎం లోనే లో ప్రైస్ కి వచ్చినప్పుడు మనం తీసుకోవాలి. మన వ్యూ అప్ సైడ్ ఉన్నప్పుడు ఏటీఎం దగ్గర కాల్ సైడ్ మనం ఏటీఎం ప్రైస్ ని లోయెస్ట్ ప్రైస్ లో తీసుకోవాలి. ఇది ఫ్రెండ్స్, ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలంటే ఏటీఎం, ఐటీఎం, కాల్, పుట్టు ఇలాంటివన్నీ తెలిసి ఉండాలి. నెక్స్ట్ మీకు ట్రేడింగ్ టెర్మినల్ లో బై ఆర్డర్, సెల్ ఆర్డర్, స్టాప్ లాస్ ఇలాంటివి ఏమైనా తెలియకపోతే మీరు కామెంట్ సెక్షన్ లో అడగండి. నేను క్లియర్ గా దానిపై వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తా. చార్ట్ ప్యాటర్న్స్ పై ఒక వీడియో చేసా, ఒకసారి చూడండి. దాని పార్ట్ 2 నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్, అది కూడా చూడండి. ఇంకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. నేను డౌట్ క్లారిఫికేషన్ కోసం ఒక వీడియో సపరేట్ గా చేద్దాం. అలాగే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్, దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు త్వరగా అప్డేట్స్ అనేవి త్వరగా జరుగుతాయి. బాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.